హాయ్ అందరికీ. నేను షార్ట్ వీడియోలో చెప్పినా కదా జలవిహార్ వెళ్ళినాం అనేసి. మేమైతే జలవిహార్ వెళ్ళడం ఫస్ట్ టైము. సో నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ అయితే చెప్తాను. మేము మా పిల్లలు, మా అన్న వాళ్ళ పిల్లలు, అంటే మా వదిన వాళ్ళ పిల్లలు, నేను మా పిల్లలు కలిసి వెళ్ళినాం అనమాట. ఇది ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. నేను వీడియో ముందుకు వెళ్తుండొచ్చు, వీడియోకి సంబంధం ఉండకపోవచ్చు. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఎడిటింగ్ కొంచెం వచ్చు కాబట్టి నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తుంటా. ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ 550 రూపీస్ ఉందండి. అంటే 3 feet కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 450 అంట, కానీ అంతకంటే తక్కువ చిన్నపిల్లలు మాకు లేరు కాబట్టి అందరికి 550 రూపీస్ పడింది. లోపలికి వెళ్ళిన తర్వాత డ్రెస్కి ఈచ్ 200 తీసుకున్నారు. అంటే ఒక పేరుకి 200 తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ లాకర్ సిస్టమ్ ఉంది. మనం తీసుకెళ్ళిన బ్యాగు, అంటే మనం ఇంకో డ్రెస్ వేసుకుంటాం కదా, వాళ్ళు ఇచ్చిన డ్రెస్, మళ్ళీ మన డ్రెస్సులు పెట్టుకోవడానికి లాకర్ తీసుకోవాలన్నమాట. లాకర్కి వచ్చేసి 200 డిపాజిట్. సో ఈచ్ పేరు 200, లాకర్కి 200. మళ్ళీ మనము డ్రెస్సులు వచ్చేటప్పుడు ఇచ్చేస్తాం కదా, సో 100 రూపీస్ రిఫండ్ చేస్తారనమాట. అట్లే లాకర్కి కూడా 100 రూపీస్ రిఫండ్ చేస్తారు. అంటే లాకర్కి 100 పడుతుంది, డ్రెస్కి 100 పడుతుంది అని అర్థం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల వాటర్ చూసి మా పిల్లలు ఆగలేదు, ఈవెన్ మేము కూడా ఆగలేదు. నాకైతే మా చిన్నప్పటి రోజులే గుర్తొచ్చినాయి. అప్పుడు బాయిలలో ఈత కొట్టేది, కాలువలలో ఈత కొట్టేది. అసలు మళ్ళీ చాలా సంవత్సరాలకి నేను ఇక్కడ మళ్ళీ వాటర్లో దిగిన. నిజాన్ని చెప్పాలంటే ఇక్కడ ఈ స్లైడ్స్ జారడం కానీ అసలు అన్లిమిటెడ్ ఫన్ అనుకోండి. ఆ వాటర్లు ఉండుకు పైన ఎండ కూడా తెలియలేదు అసలు. మేము పైన అంటే పైకి వెళ్ళి ఇట్లా స్లైడ్ జారదామని ఎక్కినాము, కానీ దాన్ని చూసి మాకు మస్తు భయం వేసి దెబ్బకి దిగిపోయినాం. అసలు ఎక్కి చూసినాం ఒక 2-3 ఎట్లా జారుతున్నారు అనేసి. అమ్మ మా వల్ల కాదు బాబోయ్, అయితే దాన్ని చూస్తేనే భయం అవుతుంది అనేసి మేమైతే మా వదిన కిందికే దిగేసినాం. ఆ తర్వాత వేవ్ ఫుల్ సైరన్ వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళినాము. సేమ్ సముద్రం అలలు ఎట్లా వస్తాయో అట్లా అనమాట. ఇంకా అందులో పిచ్చిగా కొద్దిసేపు ఆడిన తర్వాత 1/2 hour దాని టైం అనమాట. ఆ తర్వాత పక్కన రెయిన్ డ్యాన్స్ ఆన్ అయింది. రెయిన్ డ్యాన్స్ కూడా కాసేపు చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం అంటే పిల్లలు అసలు కనీసం ఆకలి కూడా అనట్లేదు. మేము మార్నింగ్ 11కి వెళ్ళాము, 4కి బయటకు వచ్చినాం. మళ్ళీ అందరం మనిషికి ఒక పఫ్ తిని ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. ఇది మా చిన్న వీడియో. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.